అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది సెవెంత్ క్లాస్ సిబిఎస్ఈ సిలబస్ ఏదైతే ఉందో అది మీరు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశపెట్టినటువంటి ఈ సిలబస్ మొత్తం కూడా మీకు ఈ ప్లే లిస్ట్‌లో అందుబాటులో ఉంటుంది. దయచేసి గమనించండి. ఇప్పుడు మనం వచ్చేసి ఇప్పుడు ఈ వీడియోలో యూనిట్ 3 డ్రీమ్స్ అండ్ డిస్కవరీస్ కలలు మరియు ఆవిష్కరణలో 'మై బ్రదర్స్ గ్రేట్ ఇన్వెన్షన్' బై అనితారావు బాదామి చూడడం అయితే జరుగుతుంది. దీనికి సమ్మరీ చూస్తున్నాం. ఆల్రెడీ మనం లైన్ టు లైన్ ఎక్స్‌ప్లనేషన్ చూడడం జరిగింది. అండ్ మీకు దానికి సంబంధించినటువంటి ఆహ్, ఏవైతే ప్లే లిస్ట్ ఉందో అందులో చూడాలనుకుంటే యాక్చువల్‌గా ఇక్కడి నుంచి ఐకార్డ్స్ అనేవి వస్తూ ఉంటాయండి. వాటి ద్వారా యాక్సెస్ చేయొచ్చు. లేదా లింక్ అని కామెంట్ సెక్షన్‌లో అడిగినట్లయితే ఖచ్చితంగా నేను మీకు ప్లే లిస్ట్ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. యూనిట్ 3 అండి. అండ్ కళలు మరియు ఆవిష్కరణలో అనితారావు బాదామి రాసినటువంటి 'మై బ్రదర్స్ గ్రేట్ ఇన్వెన్షన్'. ఎవరు మై బ్రదర్ అంటే ఆనంద్ ఇతని పేరు. అండ్ అతని అక్క రాస్తుందనమాట. తనకి 14 ఏళ్ళు. అండ్ బ్రదర్ అయినటువంటి ఆనంద్‌కి 13 ఏళ్ళనమాట. అంటే తమ్ముడు. ఈ అక్కా తమ్ముళ్ళు యాక్చువల్‌గా ఏందంటే ఆహ్, ఇద్దరు కూడా దరిదాపులుగా కలిసి ఈ ఆవిష్కరణలు అయన్నీ కూడా ఒకళ్ళనొకళ్ళు చేదోడు వాదోడుగా ఉండేసి చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ జరిగినటువంటి గొప్ప ఆవిష్కరణ ఏంటంటే అది మనం చూద్దాం. అనిత 14 ఏళ్ల అమ్మాయి ఈ కథ మొత్తం మనకి చెప్తా ఉంటుంది. అండ్ ఆనంద్ తన తమ్ముడని, 13 ఏళ్ళని, తనకేమో 14 ఏళ్ళని పరిచయం చేస్తుంది. అట్లానే తండ్రిని, తల్లి గురించి చెబుతుందనమాట. ఫస్ట్ షాట్‌లోనే ఎట్లా ఉంటుందంటే తండ్రి ఇంటికి వస్తుంటాడు. డోర్ తీస్తాడు. డోర్ తీయంగానే ఏం జరుగుతుందంటే, వెంటనే ఒక నీళ్ళతో నిండినటువంటి సంచి అట్లా టర్న్ అయ్యి ఈయన నెత్తి మీద నీళ్లు పడతాయి. తండ్రి నెత్తి మీద. మొత్తంగా తడిసిపోతాడండి. ముద్ద ముద్ద అవుతాడు. ఆఫీస్‌లో ఎన్నో చిరాకులతో వచ్చినటువంటి వ్యక్తి డోర్ తీయంగానే ఎవరైనా మంచినీళ్ళు ఇస్తారనుకుంటారే గానీ, ఈ విధంగా నెత్తి మీద ఒక బిందెడు నీళ్లు పోస్తారని ఎక్స్‌పెక్ట్ చేయడతను. దాంతో ఒక్కసారి చిర్రెత్తుకు వస్తుంది. దీని ఎనకున్నోడు మర్యాదగా వచ్చేయాలని చెప్తాడు. మర్యాదగా వచ్చేయాలని చెప్తుంటే వాడు మాత్రం ఉరికెత్తుతాడండి. ఓ రేంజ్‌లో ఉరికెత్తుతాడనమాట. ఎప్పుడుకొస్తాడంటే సాయంత్రం డిన్నర్ టయానికి వస్తాడనమాట. ఆ పాటికి పాపం వాళ్ళ నాన్నగారు చల్లబడిపోతారు. చిన్న పిల్లోళ్ళే పోనీలే అనేసి. ఇక ఈ యొక్క కథలో మిస్టర్ అండ్ మిసెస్ శర్మ కూడా వస్తారు. వాళ్ళెప్పుడొస్తారు ఏందనేది చూద్దాం. దాంతో పాటు డాక్టర్ మోహన్ అనేటటువంటి క్యారెక్టర్ కూడా ఉంటుంది. ఇప్పుడు జరిగే కథంతా కూడా కోల్‌కతాలో అనమాట. వాళ్ళు కోల్‌కతాలో నివసిస్తుంటారు. ఆనంద్ అండ్ అనిత. అండ్ వీళ్ళు వచ్చేసి సాధారణంగా మామూలు ఫ్యామిలీయే. అయితే ఇక్కడున్న వెరైటీ ఏంటంటే ఆనంద్ అనమాట. ఇతనికి చాలా జిజ్ఞాస ఎక్కువ. ఏదైనా సరే కొత్త కొత్తయి చేసేయాలి. ఇప్పుడు వీళ్ళుండేటటువంటి ఏరియాలో దొంగలు పడుతూ ఉంటారు. దొంగలున్నారు. కాబట్టి ఇతను బర్గ్లర్ అలారం అనేది కనిపెట్టాల. దానికోసం పడే పాట్లనమాట. దానికోసం ఇంట్లో ఉన్న మిక్సీలు, గ్రైండర్లు ఏయి ఉంటే అయి. వాళ్ళ నాన్నగారి పనిముట్ల బాక్స్ ఒకటుంటుంది. టూల్ బాక్స్. దాన్ని తీసుకొచ్చి చిన్నగా ఒక్కోటి పీకి పడేసి అందులో ఉన్న వైర్లు, స్విచ్‌లు ఇయన్నీ తస్కరిస్తూ ఉంటాడనమాట. అలా గందరగోళం చేస్తూ ఉంటాడు. వాళ్ళ నాన్న నెత్తి మీద ఇప్పుడు నీళ్లు పడ్డాయి గదా! అసలు ఏడి వాడే అనుకుంటా కారణం. వాడు నా చేతికి చిక్కాలా అయిపోతాడనంగానే పరిగెడతాడు. పరిగెత్తి సాయంత్రానికి రావడం అయితే జరుగుతుందనమాట. ఇదంతా దేనికొచ్చిన తిప్పలురా అంటే బర్గ్లర్ అలారం అట. అంటే దొంగలొస్తున్నారు అని అలర్ట్ చేసేటటువంటి పరికరం. దానికోసం అనమాట. ఏంది ఎలా పనిచేసిద్దిది? ఎవడైనా గాని చిన్నగా రహస్యంగా డోర్ గనక తెరిస్తే వాడి నెత్తి మీద నీళ్లు పడతాయి. పాపం వాడు తడిసి ముద్దవుతాడు. ఆ టైంలో మనం ఫోన్ చేస్తాం పోలీసులకి. వాళ్ళొచ్చి పట్టుకెళ్తారు ఆరే లోపల అనమాట. ఆ విధంగా అనమాట. చాలా ఫన్నీగా ఉంటుంది. బట్ చేసే తృష్ణ మాత్రం చాలా ఎనర్జిటిక్‌గాను, చాలా డెడికేటెడ్‌గా చేస్తాడు ఆనంద్. వెన్ పాపా ఓపెన్స్ ద డోర్ సాఫ్ట్‌లీ ద వాటర్ ఫాల్స్ ఆన్ హిమ్ ఇన్‌స్టెడ్ మేకింగ్ హిమ్ యాంగ్రీ. చాలా కోపమొచ్చేస్తది. ఇక ఫస్ట్ ఇన్వెన్షన్ అది. బర్గ్లర్ అలారం ఒక రకంగా ఫెయిల్ అయింది. వాళ్ళ అక్క అడిగిద్ది పాపం. "అరేయ్! ఎందుకురా ఇది పని చేయదేమరా" అంటే, లేదు నేను బ్లూ ప్రింట్‌తో సహా రెడీ అయ్యా.
అది ఎలా పనిచేసిద్దిరా అంటే సింపుల్. దొంగ చిన్నగా తలుపు తెరుస్తాడు. వాడి నెత్తి మీద నీళ్లు పడతాయి. మనం పోలీసులు అలారం మోగిద్ది. వెంటనే మనం పోలీసులకు ఫోన్ చేస్తాం. పోలీసులొచ్చి పట్టుకెళ్తారు. కానీ ఇక్కడ జరిగిందేంది? దొంగ మీద పడకుండా వాళ్ళ నాన్నగారి మీదే పడింది. ఇక నెక్స్ట్ సెకండ్ ఇన్వెన్షన్. కొన్ని రోజుల వరకు పట్టుకోడు. తర్వాత వీళ్ళు ఏం చేస్తారు అంటే 'బ్యాక్ టు ద ఫ్యూచర్' అనేటటువంటి మూవీ చూస్తారు. అది నిజంగా ఉంది. ఫస్ట్, సెకండ్, థర్డ్ సీరీస్‌లున్నాయన్నమాట. చాలా బాగుంటుంది. భవిష్యత్తుకు వెళ్ళేటటువంటిదనమాట. మరలా భవిష్యత్తుకు వెళ్తారు. 'బ్యాక్ టు ద ఫ్యూచర్' వాళ్ళు ఏందంటే ఒక సైంటిస్ట్ ఉంటాడు. ఒక పిల్లోడుంటాడు. పిల్లోడు సంబంధించిన కథ అనేది బాగుంటుందక్కడ. తల్లి, కొంచెం సెంటిమెంటు ఇయన్నీ ఉంటాయన్నమాట. 'బ్యాక్ టు ద ఫ్యూచర్‌లో.' పాపం వీళ్ళు చూసి ఇన్‌స్పైర్ అయిపోయాడు ఆనంద్. ఇప్పుడు రెడీగున్నాడు. ఏం జేయాలి? టైమ్ మెషిన్‌ని నేను కనిపెట్టాలి. నేను గూడా భవిష్యత్తులోకో, లేకపోతే గతంలోకో వెళ్ళిపోవాలి. ఆనంద్ డిసైడ్స్ టు బిల్డ్ ఎ టైమ్ మెషిన్ ఇన్ హిస్ రూమ్ యూజింగ్ వైర్స్, స్ప్రింగ్స్ అండ్ టూల్స్. దానికి అవసరమైనటువంటి వైర్లు, స్ప్రింగులు, స్విచ్‌లు వీటన్నిటి కోసం డైనమో ఇయన్నీ కోసం ఇంట్లో ఉన్న వస్తువులన్నిటిని గూడా గెలికి పడేయడం మొదలుపెట్టాడు. అండ్ సుత్తితో కొట్టడం, రంపంతో కోయడం, ఇక దాంట్లో ఉన్న విడి భాగాలన్నిటిని కూడా తీసి మరి వాడికి డబ్బులుండవు గదా! కొత్తయి కొనాలంటే. ఇంట్లో ఉన్న మిక్సీ ఇచ్చేస్తా. కొంచెం ఈ జ్యూస్ ఇచ్చేస్తా అని తీసుకుంటాడు. దాన్ని ఒక పార్ట్‌గా మార్చేస్తాడు. అది తన ఇన్వెన్షన్‌లో ఒక భాగంగా, ఒక పార్ట్‌గా ఉండిపోయిద్దనమాట. ఆ విధమైన పనులన్నీ జేస్తాడు. తల్లిదండ్రులు చాలా ఇసుగ్గుంటుందనమాట. పేరెంట్స్ వార్నింగ్. పాప అండ్ మా లీవ్ ఫర్ ఎ వెడ్డింగ్. ఖరగ్‌పూర్‌లో ఒక వెడ్డింగ్ జరుగుతా ఉంటుంది. ఆహ్, ఆహ్, మ్యారేజ్ జరుగుతా ఉంటుంది. అండ్ ఆ మ్యారేజ్‌కి వీళ్ళు అటెండ్ అవ్వాలి. కాబట్టి వీళ్ళు అంటే జస్ట్ కొన్ని గంటల ప్రయాణం ఉంటుంది. చాలా తక్కువ టైమే. అయితే పిల్లల్ని ఎందుకులే అనేసి వీళ్ళని విడిచిపెట్టి ఎళ్తున్నందుకు వీళ్ళు ఆగిపోదామా, మనం ఎళ్దామా అని ఉన్నప్పుడు ఈ ఇద్దరు పిల్లలు ఆనంద్ అండ్ అనిత ఏం చెప్తారంటే, ఏం పర్వాలేదు. మేము పెద్దోళ్ళమయ్యాం. మమ్మల్ని మేము చూసుకోగలం. మీరెళ్ళిరండి అని తల్లిదండ్రులని పంపిస్తారు. మధ్యాహ్నం ఎక్కుతారు ట్రైను. అండ్ నెక్స్ట్ డే ఈవినింగ్‌కి వీళ్ళొస్తారనమాట. ఆ పరిస్థితిలో ఏందంటే ముందే వార్నింగ్ ఇస్తాడు. పేరెంట్స్ వార్నింగ్ ఇస్తారు. ఆ మెషిన్‌ని టెస్ట్ చేయకూడదు. తల్లి అనిద్ది కనీసం చూడరాదా ఒకసారి ఆ మెషిన్‌ని అంటుంది. సరే నేను చూస్తా. దాన్ని ఆన్ జేస్తా. ఈ బిల్డింగ్ కూలిపోయిందనుకో ఏంది పరిస్థితి? ఎవరు రెస్పాన్సిబిలిటీ? నువ్వుంటావా? అని తల్లినడిగితే వామ్మో! నేనుండను. ఎందుకంటే ఈయన ఆవిష్కరణలన్నీ కూడా ఆనంద్ ఆవిష్కరణలన్నీ కూడా 13 ఏళ్ల ఈ పిల్లోడియి చాలా ఫన్నీగా ఉంటాయి. ఏదైనా జరగొచ్చనమాట. అయితే ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు ఈ ఏదైతే టైమ్ మెషిన్ ఉందో, మేమున్న టైంలో గాని, నో అంటే నో. అసలు వద్దు. ఆ టైమ్ మెషిన్ నాకస్సలు పెట్టొద్దు. అదంతా కూడా చూడండి, ఆన్ జేయండి. ఇలాంటివి వద్దయ్యా. ఆన్ జేయొద్దయ్యా. మేము లేని టైంలో ఆన్ జేయొద్దు. ఏదైనా జరగొచ్చు. కాబట్టి దయచేసి దాన్ని జోలికి వెళ్ళని మాకు చెప్పు అనేసి ప్రమాణం తీసుకుంటారు. పాపం సగం ఇదితోనే ఇయ్యాలో, ఇవ్వకూడదో వద్దులే అనేసి మొత్తానికి ప్రామిస్ చేస్తాడు. ఆ టైమ్ మెషిన్‌ని వాడనని జెప్పేసి. అంటే ట్రయల్స్ వేయననేసి. అయితే సమస్య ఎక్కడొస్తుంది అంటే, ఈళ్ళ ఇంటి ఏదైతే పరిసరాల్లో ఒక పనోడుంటాడు. బొప్ప అని మొత్తం ఆ వరండాలు అయన్నీ ఊడుస్తా ఉంటాడు. అయితే ఈ బొప్ప యాక్చువల్‌గా ఒక పనోడుగా, మంచి పనోడుగా యాక్ట్ చేయడానికి కారణం ఏందంటే వాళ్ళ ఇళ్ళ దగ్గర ప్రశాంతంగా పని చేసుకుంటూ ఎవరెవరి ఇళ్లల్లో ఉంటారో వాళ్ళ ఇళ్లల్లో దొంగతనాలు చేస్తుంటాడు. అసలు బొప్ప వల్లే ఈ బిడ్డ ఎవరైతే 13 ఏళ్ల అబ్బాయి ఉన్నాడో ఈ బర్గ్లర్ అలారం తయారు చేశాడు. దొంగల్ని కనిపెట్టేటటువంటి అలారం. అయితే అది ఫెయిల్ అయింది. యాక్చువల్‌గా ఈ బొప్ప అనే ఇప్పుడు ఏం చేస్తాడంటే వీళ్ళ ఇంట్లో ఎవరు లేరుగా పెళ్ళికెళ్ళారుగా. పిల్లలు కూడా ఎళ్లారులే అనుకోని ఏం చేస్తాడంటే చిన్నగా బయట నుంచి లోపల ఉన్నటువంటి ఏదైతే ఉందో దాన్ని చిన్నగా కట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. కట్ చేసి లోపలికి ఎంటర్ అవ్వంగానే ఇద్దరు పిల్లలుంటారు. వాళ్ళని చూస్తాడు. చూసి ఒక్క మాట గాని మీ నోటి నుంచొస్తే ఏం చేస్తాం నాకే తెలీదు. చేతిలో చూడండి గదలాంటిదుంది. నెత్తి మీద ఒకటిచ్చానంటే పోతారు మీరు. గమ్మునుండండి అని చెప్పేసి లాక్ చేస్తాడు. వేరే రూమ్‌లో ఉంచేసి లాక్ చేసేస్తాడు వీళ్ళిద్దరిని కూడా. ద థీఫ్ గోస్ ఇంటు ఆనంద్స్ రూమ్. అయితే మళ్ళీ ఓపెన్ చేస్తాడు డోర్. "ఓయ్! మీ నాన్నగారి రూమ్ ఎక్కడుందని" అడుగుతాడు. అంటే ఆహ్,
పైన యాక్చువల్‌గా. కానీ ఆనంద్ ఏం చెప్తాడంటే వాడి రూమ్ చూపిస్తాడు. అది చదువు అదని. కోప్పడిద్ది. "అరే పిచ్చోడా!" అనిత చెప్పిద్ది. "ఏందిరా పిచ్చోడా నీ రూమ్‌లోకెళ్ళావు? వాడసలకే పిచ్చోడు. నువ్వు తప్పు చెప్పావని మళ్ళీ వచ్చి ఆ గత్తో ఒక నెత్తి మీద మోదాడనుకో యాడికి పోతావు" అంటే, "ఏం పర్వాలేదక్క. మనకు కొంచెం టైం దొరికిద్ది. ఈ టైంలో మనం ఏం చేద్దామంటే గట్టిగా సౌండ్‌లు చేద్దాం. గట్టి కేకలేద్దాం." ద థీఫ్ గోస్ ఇంటూ ఆనంద్స్ రూమ్. ఆనంద్ రూమ్‌లోకెళ్తాడు. అక్కడ ఏదో మొత్తానికి తట్టుకొని పడ్డ శబ్దం అండ్ విచిత్ర శబ్దాలన్నీ వస్తాయి. ఏంటి ఆ విచిత్ర శబ్దాలు అని మనం గనక గ్రహించినట్లయితే, అక్కడ యాక్చువల్‌గా ఈ దొంగ లైటేయడానికెళ్తాడు. పొరపాటున ఓ స్విచ్ నొక్కుతాడు. టైమ్ మెషిన్ ఆన్ అవుతుంది. ఆ టైమ్ మెషిన్ లోపలికి లాక్కున్నప్పుడు దబా దబా ఆ టైమ్ మెషిన్‌ని లోపల నుంచి బాదుతాడనమాట. ఆ శబ్దాలు మఫుల్డ్ థంబ్స్. అండ్ ఇరివైన్ అసలేందో తెలీదు. ఓ కేకేస్తాడు బాధతో, మూలుగుతో. ఈ మెషినేమో స్టార్ట్ అయిపోద్ది. ఇక చూసుకో ఇంక అతను లోపలికెళ్ళిపోతాడు. గతానికి వెళ్ళిపోతాడనమాట. అది కూడా చివర్లో ఆనంద్ చెప్తాడు గతంలోకి పంపించేసేవాడిననేసి. ఏమైంది? టైమ్ మెషిన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు వీళ్ళు కేకలేయడం మొదలుపెట్టారు. గట్టి గట్టిగా కేకలేసారు. ఆనంద్ అండ్ అనిత మిస్టర్ అండ్ మిసెస్ శర్మ పరిగెత్తుకుంటా వస్తారు. ఏమైంది? ఏంటి? ఏందనేసి. అట్లానే పక్కన ఉండేటటువంటి డాక్టర్ మోహన్ అంకుల్ కూడా పరిగెత్తుకుంటూ వస్తాడు. వెన్ నైబర్స్ అరైవ్ అండ్ ఓపెన్ ద రూమ్, ద థీఫ్ హాస్ డిసపియర్డ్. అండ్ వీళ్ళొచ్చి రూములో నుండి ఇక చూసేసరికి దొంగుండడాడ. ఓన్లీ హిస్ గ్రీన్ స్కార్ఫ్ రిమైన్స్ నియర్ ద మెషిన్. ఓన్లీ పచ్చటి కండువ, ఆకుపచ్చ కండువ ఒక్కటే దొరుకుతుందనమాట. ఆనంద్ బిలీవ్స్ ద థీఫ్ ట్రావెల్డ్ త్రూ ద టైమ్ మెషిన్. ఇక ఆనంద్ ఏం నమ్ముతాడంటే, ఆ దొంగ టైమ్ మెషిన్ ద్వారా ఏం చేశాడు గతంలోకి వెళ్ళిపోయాడు. ద మెషిన్ ఈస్ లేటర్ డిస్మాంటిల్డ్ బై పాప. బట్ ఆనంద్ కంటిన్యూస్ డ్రీమింగ్ ఆఫ్ న్యూ ఇన్వెన్షన్స్. ఇక ఇంటికొచ్చిన తర్వాత నెక్స్ట్ డే ఈవినింగు మొత్తం కథంతా చెప్పేసరికి వాళ్ళ నాన్నకి చాలా భయమేసిద్ది. ఏదో మూలన కొంచెం డౌట్ కూడా ఉంటుంది ఆ మెషిన్ మీద. దాంతో ఆ మెషిన్‌ని ఏం చేస్తాడంటే చెడగొట్టేస్తాడు. మొత్తం పార్ట్‌లు పార్ట్‌లుగా ఊడబీకేస్తాడనమాట. ఎందుకని? పొరపాటున మళ్ళీ అది నిజమైతే ఎక్కడికెళ్తారో తెలీదు. ఎందుకు ఆ ఇబ్బందులంతా పడ్డం అనేసి వాళ్ళ నాన్న ఏం చేస్తాడంటే, ఆ టైమ్ మెషిన్ పార్ట్స్ అన్నీ కూడా తీసి పక్కన పడేస్తాడు. అండ్ కానీ ఆనంద్ ఏమనుకుంటాడంటే తాను జీనియస్ బొప్పాని గతానికి ఇసిరేసాననేసి ఆ టైమ్ మెషిన్ ద్వారా తానొక గొప్ప సైంటిస్ట్ అని భావిస్తుంటాడు. నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా రివీల్ చేస్తాడు. ఏంటంటే గ్రహాంతర వాసులతో మాట్లాడే టెలిఫోన్ కనిపెట్టడానికి రంగం సిద్ధం చేస్తాడు. క్యూరియాసిటీ అండ్ ఇమాజినేషన్ కెన్ లీడ్ టు క్రియేటివిటీ. చాలా క్రియేటివ్ వర్క్ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది అంటే జిజ్ఞాస ఉండాలి. ఊహాశక్తి కూడా ఉండాలి. ఈవెన్ తో ఇన్వెన్షన్స్ మే ఫెయిల్. ఇన్వెన్షన్స్ ఫెయిల్ అవ్వచ్చు. మనం చేసే ఆవిష్కరణలు. క్రియేటివ్ థింకింగ్ ఈజ్ వాల్యుబుల్. అయితే సృజనాత్మకత ఆలోచన అనేది చాలా చాలా విలువైందన్నమాట. ఇది టోటల్‌గా స్టోరీ. 2 ఆవిష్కరణలు ఏదైతే ఉందో అది తయారు చేస్తాడు. బర్గ్లర్ అలారం. అది వాళ్ళ నాన్న చిన్నగా తీయడంతో ఆయన నెత్తి మీద పడుతుంది. టోటల్‌గా ముద్దయిపోయి కేకలేస్తాడు. వాడు దొరకాలి ఉంటదని. కాకపోతే చివర ఎప్పుడో ఎళ్ళిపోయి, ఎప్పుడో నైట్ డిన్నర్ చేసే టైంలో వస్తాడు. ఆ పాటికి వాళ్ళ నాన్నగారి కోపం తగ్గిపోతుంది. ఓ మ్యారేజ్ వస్తుందన్నమాట. అయితే ఈ మధ్యలోనే వీళ్ళు ఏం చేస్తారంటే ఓ మూవీ చూస్తారు. 'బ్యాక్ టు ద ఫ్యూచర్' అనేసి. ఆ మూవీలో ఏందంటే టైమ్ మెషిన్‌కి సంబంధించి ఈ పిల్లోడు ఒకడుంటాడు. వాడు భవిష్యత్తుకెళ్తాడు. మళ్ళా వస్తాడు. 'బ్యాక్ టు ద ఫ్యూచర్' అంటే మళ్ళీ భవిష్యత్తుకెళ్తాడు. అట్లా అన్నమాట. ఆ విధంగా చేస్తే నేను ఎందుకెళ్ళకూడదు? నేను బ్యాక్‌కెళ్తా. అందుకని టైమ్ మెషిన్ తయారు చేస్తాడన్నమాట. అయితే వీళ్ళు పెళ్ళికెళ్తారు. ఈళ్ళిద్దరే ఉంటారు. ఎవరో డోర్ కొడుతున్న శబ్దం, ఎవరో ఏదో చేస్తున్న శబ్దాలొస్తుంటే పట్టించుకోరు. ఈ అమ్మాయి నవల చదువుతా కూర్చునిద్ది. ఇంతలోకి బొప్ప అనేటటువంటి వాడు ఎంటర్ అవుతాడు. వాడే దొంగ అనమాట. వాడి వల్లనే ఈయన ఆవిష్కరణలన్నీ కూడా బర్గ్లర్ అలారం ఇయన్నీ కూడా. ఎళ్ళిపోయి లోపల మీ నాన్నగారి రూమ్ ఏదంటే పైన చూపించాలనుకుంటుంది వీళ్ళ అక్క అనిత. కానీ ఆనంద్ ఏం చేస్తాడంటే తన రూమ్ చూపిస్తాడు. "అరే పిచ్చోడా ఏందిరా నీ రూమ్ చూపిచ్చా" అంటే "ఏం లేదు కొంత సమయం దొరికిద్దిలే మన" అంటాడు.
అండ్ వీడెళ్ళి టైమ్ మెషిన్ ఆన్ చేస్తాడు. టైమ్ మెషిన్ ద్వారా వీడెళ్ళిపోతాడు. ఇది టోటల్‌గా జరిగేటటువంటి కథ. వాళ్ళ నాన్న ఏం చేస్తాడంటే డిస్మాంటిల్ చేసి పడేస్తాడు. ఎందుకొచ్చిన గొడవరా ఇదంతా అనేసి. ఈ విధంగా టోటల్ అన్నీ కూడా మీరు ఇలానే టోటల్‌గా సమ్మరీస్ కానివ్వండి, లైన్ టు లైన్ ఎక్స్‌ప్లనేషన్స్ చూడాలి అనుకుంటే ఎండ్ స్క్రీన్స్ వస్తాయి ఇప్పుడు. ఒక 5 సెకండ్‌లో మీ ముందు ఈ విధంగా ఎండ్ స్క్రీన్స్ వస్తాయి. వాటిని క్లిక్ చేయడం ద్వారా మీరైతే టోటల్ సిలబస్‌ని యాక్సెస్ చేయొచ్చు. లేదా సింపుల్‌గా లింక్ అని కామెంట్ సెక్షన్‌లో అడిగినట్లయితే ఖచ్చితంగా నేను మీకు ప్లే లిస్ట్ లింక్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.